రామ్ గోపాల్ వర్మ గారు మంచి డైరెక్టర్. శివ సినిమాలో చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆ రోజుల్లో శివ సినిమా మంచి ట్రెండ్ సృష్టించింది. ఆయన డైరెక్షన్ లో చాలా మంచి ప్రతిభ కలపరిచారు. ఆయన చేసినటువంటి తప్పు ఏమిటంటే, ఒకటి ఆ గోవింద గోవింద అని ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి కిరీటం, వజ్ర కిరీటం దొంగతనం చేసి అది ఒక బస్తాలో తీసుకుని ఇలా ఈడ్చినట్టుగాను దేనికోసం అని చెప్పి చూపెట్టారు. అది నిజంగా అనకూడదు కానండి. మరి రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాడో లేదో నాకు తెలియట్లేదు, కానీ అసలు వజ్ర కిరీటం దొంగతనం చేయడం అన్నది అది జరిగే పనేనా? ఆ తిరుపతిలో అక్కడ ఉండే సెక్యూరిటీ ఏమిటి, అక్కడ ఉండే సీసీ కెమెరాలు ఏమిటి, అక్కడ కనీసం అట్లీస్ట్ సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళనియరు కదా. అటువంటిది ఆడ వజ్ర కిరీటం అన్నది అసలు స్వామివారికి ఇలా పవళింపు అవగానే మళ్ళీ సుప్రభాత సేవ మొదలైపోతూ ఉంటుంది. ఎప్పుడు అర్చకులు రావడం, సుప్రభాతం, అదే నిత్య కళ్యాణం పథతోరణలాగా ఎప్పుడు జనం అలా ఉంటూనే ఉంటారు. స్వామివారికి అసలు లోపలికి వెళ్ళడం అన్నది జరిగే పని కాదు. అది 3-4 అర్చకులకే వెళ్ళాలి. వైఖానస ఆగమనం ప్రకారం కొద్దిమందికి ఆ అర్హత ఉంది. అలాంటిది వీరు ఆ వజ్ర కిరీటం ఆ రోజుల్లోనే కొంతమంది అన్నారు, ఏమన్నారంటే, ఇలాగా తిరుపతిలో స్వామివారి మీద ఈయన కిరీటం మీద తీశాడు, ఈ యొక్క ఇదే పాపం తగులుతుంది, ఇది ఎప్పటికైనా దీని యొక్క ప్రభావం చూపెడుతుందని చెప్పి అప్పట్లో కొద్దిగా టాక్ కూడా వచ్చింది చాలా మందికి, ఆయన ఇదైపోతాడని చెప్పి. నేను అనుకోవడం ఏంటంటే, ఆ ప్రభావం ఇప్పుడు తగిలి రామ్ గోపాల్ వర్మ గారికి ఇటువంటి పరిస్థితి వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఏదో సినిమాలు తీశారు, ఇది చేశారు, బాగానే ఉంది. కానీ నాకు నచ్చలేని విషయం ఏంటంటే, కలియుగ దైవము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు పెట్టుకున్నటువంటి కిరీటాన్ని దొంగతనం చేయడం అన్నది అసలు జరిగే పనేనా? ఇప్పుడు అంతకుముందు డైరెక్టర్లు రామారావు గారు వర్క్ చేసిన జగదేక సినిమాలో ఒక చీర గురించి చూపెట్టారు. ఒక చీర కోసం అని చెప్పి ఆమె కిందకి రావడం, ఆ చీర తీసుకుని వెళ్ళడం. అలాగే మన ఆదిత్య 369లో ఒక డైమండ్ గురించి చూపెట్టారు. ఆ అది సక్సెస్ అయిపోయింది. జగదేక వీరుడు సక్సెస్ అయింది, ఆదిత్య 369 సక్సెస్ అయింది. తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరంలో ఒక రింగు గురించి చూపెట్టారు, అది సక్సెస్ అయింది. అలాంటిది ఏదైనా తీసుకోకుండా ఈయన దేవుడు కిరీటం గురించి చేయడం అంటే ప్రజలందరికీ ఆ విషయం నచ్చలేదు. ఆ రోజుల్లోనే చాలా మంది అనుకున్నారు ఈయనకి తర్వాత మళ్ళీ చాలా కష్టాలు వస్తాయని చెప్పి. దానికి కారణం ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారు అందరికీ తెలుసు, నేను చెప్పేదండి, ఆయన చాలా పవర్ఫుల్ గాడ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలిపిరిలో సంఘటన జరిగింది, భగవంతుడు ఆయన బతికించారు. పట్టు వస్త్రాలు తీసుకెళ్ళడానికి ఆ టైంలో వెళితే ఆయనకి అలిపిరిలో సంఘటన జరిగినప్పుడు స్వామివారు కాపాడారు. అంటే ఇక్కడ దేవుడు ఏమిటి, స్వామివారు ఆయన కాపాడారు, ఈయన ఎగెనిస్ట్ గా వెళ్ళారు, ఈయన శిక్షించారు. కాబట్టి ఏంటంటే, ఎప్పుడూ కూడా భగవంతుడి మీద విమర్శాత్మకంగా ఏ చిత్రాలు తీయకూడదు. అలాగే ఈ రామ్ గోపాల్ వర్మ గారు కూడాను ఈ చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళని టార్గెట్ చేసి అతికించి బొమ్మలు డైరెక్ట్ గా ఆయన చూపెట్టడం ఏంటి? ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఎన్టీ రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడు కూడా ఏవో కొన్ని వచ్చాయి, ఏదో గండిపేట రహస్యమని, నా పేరే ప్రభంజనం అని, ఆ తర్వాత మళ్ళీ మండలాధీశుడని, ఇలాంటివి ఎన్నో వచ్చాయి. కానీ ఇలా ఇంత డైరెక్ట్గా వాళ్ళని చూపెట్టి ఇండైరెక్ట్గా ఏదో ఇన్వాల్వ్మెంట్ చేశారే తప్ప, ఈ రకంగా బొమ్మలు పెట్టి అతికించి వాళ్ళని టార్గెట్ చేసి ఇదిగా చేయడం అన్నది అప్పట్లో అదేం లేదు. ఇప్పుడు ఇదేంటంటే, ఈ సినిమా అన్నది చాలా పవర్ఫుల్ మీడియా, ప్రజల్లోకి అందరిలోకి వెళ్ళాలి. దీని వెనకాల ఏంటంటే 100% రామ్ గోపాల్ వర్మ గారికి వెనకాల కోవర్డ్గా ఉండి బ్యాక్గ్రౌండ్ వీళ్ళంతా చేసి ఆయన పరిస్థితి కొద్దిగా దిగజారింది కదా. తర్వాత ఇంకేముంది, వెళ్ళారు, చేశారు, తర్వాత ఇదైపోయింది. ఆ తర్వాత ఆయన ఎలాగా ఏంటి, ఇంక మన లైఫ్ ఎట్లా చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఇలాంటి రాజకీయాల్లోకి వచ్చి ఆయన వెనక నుంచి ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో బాగా గట్టిగానే జరిగింది. ఈ ప్రభుత్వానికి ఏదైనా చెడ్డ పేరు తీసుకురావాలంటే ఇలాంటి ఒక అతన్ని ఎన్నుకుని మనం చేయాలనేటువంటి కొంతమంది వ్యక్తులు ఈయన్ని చేయించి ఇది చేశారు. అందుమూలన రామ్ గోపాల్ వర్మ గారికి ఈ రోజు ఇటువంటి కష్టాలు వచ్చాయి. ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఏంటంటే, స్వామి వారితో ఆయన పెట్టుకున్నాడు.
ఉన్నాడు. ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు. ఆయన డబ్బు తిన్నా కానీ, ఆయన ఒక ఇది చేసుకున్నా కానీ అంతా కూడా ఇదైపోయిన వాళ్లే తప్ప, ఈ రోజు కూడా మనం చూస్తున్నాం తిరుపతిలో ప్రక్షాళన ఎలా జరుగుతుందో, ఎంతో మందికి ప్రక్షాళన జరుగుతోంది, ఎంతో ఇది జరుగుతోంది. కొంతమంది పారిపోయారు. ఆయన పేరేమిటి, ధర్మారెడ్డి గారు. ఏంటి ఎంత డబ్బు సంపాదించుకుని వాళ్ళ అబ్బాయా చచ్చిపోయాడు, లేడు. ఈయన సంపాదించుకుని ఇంక చేసేది ఏంది? భగవంతుడి యొక్క ఇదితోటి, ఆ కృపతోటి ఆయన ఎంత ఇచ్చినా సరే, ఎంతో మంది భక్తులు ఈ రోజు కాలినడకన వెళ్తున్నారు, దేనికైనా వెళ్తున్నారు. ఆ డబ్బును అలాగే దాని వారికి సద్వినియోగం పరిచి చేస్తే బాగుండేది. ఇప్పుడు మీరు రామ్ గోపాల్ వర్మ గారి గురించి చెప్పారు కాబట్టి స్వామివారి ఒక టాపిక్ వచ్చిందనమాట. దేవుడికి ఎప్పుడు కూడా మనం భక్తులమై ఉండి కలియుగంలో వారు రక్షిస్తున్నారు కాబట్టి అవినీతి అన్నది స్వామి చెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. దీనికి ఏంటంటే ఆయన ఏదో అనుకుని ఒక విధమైనటువంటి అహంభావం, రామ్ గోపాల్ వర్మకి చాలా అహంభావం ఎక్కువ. బాబోయ్ అలా ఇలా కాదు, ఒకరి మాట వినే రకం కాదు ఆయన, చాలా ఇదిగా ఉంటారు ఆయన. నేనేమిటి, నా స్టేజ్ ఏంటి అనేటటువంటి లెవెల్లో ఉంటారు తప్ప ఆయన ఇది మంచి అని తప్పు ఇలా చేయకూడదని కాదు. ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఆ డెసిషన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఈ లోపల స్వామివారు మరి కాపాడే ఆయన బయట వేసి మళ్ళీ ఏదైనా చేస్తే తప్ప, మళ్ళీ ఆ దేవుడికి దండం పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారికి తప్పు అయిపోయిందంటే ఆయన అయినా బయటపడగలుగుతారు. లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దాంతో ఆయనకి ఇప్పుడు ఎంతమంది వాళ్ళకైనా ఒక టైం అంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఎప్పటికైనా ఆ యొక్క ప్రభావం తప్పకుండా చూపెడుతుంది. ఇప్పటికైనా ఆయన రిలాక్స్ అయ్యి ఆ స్వామివారికి దండం పెట్టుకుని ఆ వెంకటేశ్వర స్వామి వారికి తప్పైంది అనుకుంటే ఆయన కొద్దిగా ఏమైనా బయటపడే